నమస్తే అండి. నా పేరు కేవీఎం ప్రసాద్. వర్కింగ్ యాజ్ డిఎస్పీ ఇన్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో హైదరాబాద్. ఇప్పుడు ప్రజెంట్గా మనకు సైబర్ క్రైమ్స్, ట్రెండింగ్లో ఉన్న సైబర్ క్రైమ్స్ గురించి చెప్తాను. ఎందుకంటే ఇటువంటి వాటి గురించి అవగాహన ఉండటం చాలా అవసరం. క్రైమ్స్ గురించి అవగాహన లేకపోవటం వల్ల చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ఎంప్లాయీస్, అదర్ కేటగిరీ ఆఫ్ పీపుల్ దే ఆర్ లూజింగ్ లాట్ ఆఫ్ మనీ. చాలా లక్షలు పోగొట్టుకుంటారు. కాబట్టి దీని గురించి కొంచెం తెలుసుకొని ఉంటే ఇటువంటి ఫ్రాడ్స్ బారిన పడకుండా తప్పించుకునే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో నేను ఈ ఫ్రాడ్స్ గురించి చెప్తున్నాను. ఫెడెక్స్ అని చెప్పేసి, తర్వాత వేరే బ్లూ డర్త్ కొరియర్ కాల్స్. మేము ఫెడెక్స్ కంపెనీ నుంచి కాల్ చేస్తున్నాం, బ్లూ డర్త్ కంపెనీ నుంచి కాల్ చేస్తున్నాం. మీ ఆధార్ కార్డు ఉపయోగించి ఒక పార్సిల్ ముంబై నుంచి తైవాన్కి ట్రాన్స్పోర్ట్ కోసం పంపించినారు. ఇక్కడ ముంబై ఎయిర్పోర్ట్లో కస్టమ్ డిపార్ట్మెంట్ స్కానింగ్లో దొరికిపోయింది. అది దాన్ని ఎన్ఐఏకి హ్యాండ్ ఓవర్ చేయబోతున్నాం, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరోకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం, ఎన్సీబీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నాం. దీంట్లో నార్కోటిక్ డ్రగ్స్ ఉన్నాయి, ఎండిఎంఏ ఇంత ఉంది, తర్వాత ల్యాప్టాప్స్ ఉన్నాయి, పాస్పోర్ట్స్ ఉన్నాయి, డెబిట్ కార్డ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనీ లాండరింగ్ అసోసియేట్ ఉన్నట్లుగా మా విచారణలో తేలింది అని చెప్పి ఒక స్కైప్ ఐడి ఇచ్చి ఆ స్కైప్ ఐడిలో కాంటాక్ట్ చేయమంటారు. మీ స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి అని చెప్పేసి ఈ స్టేట్మెంట్ రికార్డ్ కోసం స్కైప్ ఐడి ఇచ్చి వీడియో కాల్ చేయమంటారు. వీడియో కాల్ చేసిన తర్వాత చాలా భయపెట్టేస్తారు. ఎట్లా అంటే, మీరు డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నవారు, ఇది ఇంటర్నేషనల్ రామిఫికేషన్ ఉన్న కేసు, మీకు అంతా ఇంటర్నేషనల్ గ్యాంగ్స్తో రిలేషన్స్ ఉన్నట్లుగా మా విచారణలో తేలింది. ఇప్పుడు అర్జెంటుగా మీ అకౌంట్లో ఉన్న డబ్బులు మా గవర్నమెంట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలని ఒక అకౌంట్ నెంబర్ ఇస్తారు. అది మనకి గవర్నమెంట్ అకౌంట్ నెంబరా కాదా ఏం తెలియదు. ఒక అకౌంట్ నెంబర్ ఇచ్చి దీన్ని ట్రాన్స్ఫర్ చేయండి, మేము వెరిఫై చేసిన తర్వాత మా వెళ్ళి మీకు రిటర్న్ ఇస్తామని చెప్పేసి కొంతమంది అయితే అర్జెంటుగా 50 lakhs పంపించండి, 1 crore పంపించండి అని ఇట్లా డిమాండ్ చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే, వీళ్ళు సోషల్ ఇంజనీరింగ్ ద్వారా వీళ్ళ అకౌంట్లో ఎంత డబ్బులు ఉందో కూడా కనుక్కుంటున్నారు. కనుక్కొని ఒకవేళ 1 crore ఉందనుకోండి, ఆ 1 crore కంటే ఒక 5 lakhs తక్కువ చెప్తారు. 95 lakhs అర్జెంటుగా ట్రాన్స్ఫర్ చేయాలంటారు. ఈ విధంగా భయపెట్టేసేసి మీరు మనీ లాండరింగ్లో ఉన్నారు, నార్కోటిక్ డ్రగ్స్ రాకెట్లో ఇరుక్కుపోయి ఉన్నారు అని చెప్పేసి భయపెట్టి, మీరు కనుక ఇవి ట్రాన్స్ఫర్ చేయకపోతే సాయంత్రానికల్లా అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయిపోద్దని చెప్పి భయపెట్టి డబ్బులు కాజేస్తున్నారు. అలాగే ఈ కంపెనీల, కొరియర్ కంపెనీ లేదా ఈ బ్లూ డర్త్, ఫెడెక్స్ ఇవి కాకుండా మామూలుగా కూడా కాల్ చేసేసి, మేము సిబిఐ నుంచి కాల్ చేస్తున్నాము, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి కాల్ చేస్తున్నాము, మీ ఆధార్ నంబరు మనీ లాండరింగ్లో మాకు ఇదయింది అని చెప్పి ఒక షీట్ పంపుతారు. ఆ షీట్లో మేము మనకి అరెస్ట్ చేస్తున్నట్లుగా ఒక పెద్ద వాళ్ళు క్రియేట్ చేసిన ఇదొకటి ఉంటుంది డాక్యుమెంటు. ఆ డాక్యుమెంట్ పంపుతారు. అది మనకు అరెస్ట్ వారెంట్ టైప్ అనమాట. ఇది అరెస్ట్ వారెంట్ మీ మీద ఇష్యూ అయిపోయింది, మిమ్మల్ని అరెస్ట్ చేయకుండా ఉండాలంటే అర్జెంటుగా 10 lakhs పంపండి, 5 lakhs పంపండి అని హ్యూజ్ అమౌంట్స్ డిమాండ్ చేస్తారు. మనకు తెలియకుండా మనం క్రైమ్ చేయకుండా అది ఆటోమేటిక్గా జరిగితే అది మనకు సంబంధం లేదు. ఒకవేళ ఎవరైనా చెప్పినా కూడా మనం చేయలేదు కాబట్టి మనం భయపడాల్సిన పని లేదు. మనం చేయని క్రైమ్కి ఎవరో ఏదో చెప్పారని భయపడిపోయి డబ్బులు ఇస్తే, ఒకవేళ నిజంగానే ఉందనుకోండి, పోలీసులకు డబ్బులు ఇస్తే ఎటువంటి క్రైమ్స్ మాఫ్ అయిపోతాయి. వాళ్ళు డబ్బులు అడుగుతున్నారు అంటేనే ఇదంతా క్రిమినల్ గ్యాంగ్ చేసే పని అని అర్థం చేసుకోవాలి. పోలీసు ఎవరు కూడా ఒకవేళ క్రైమ్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటే పోయి అరెస్ట్ చేస్తారు తప్ప కాల్ చేసి డబ్బులు అడగరు. వీడియో కాల్స్ అసలే చేయరు. కాబట్టి ఇట్లా వీడియో కాల్స్ చేయమని ప్రెజరైజ్ చేయటము, నువ్వు క్రిమినల్ మనీ లాండరింగ్లో ఇన్వాల్వ్ అయ్యావు, నార్కోటిక్ డ్రగ్స్ రాకెట్లో ఇన్వాల్వ్ అయ్యావు అని చెప్పినారు అంటే అది పక్కా కూడా ఈ ఫ్రాడ్స్టర్స్ చేసే ప్లాన్. దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో ఇరుక్కోకూడదు. భయపడకుండా లోకల్ పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ చేయాలా. అంతేగాని వేరే అనాథరైజ్డ్ పర్సన్స్ని అప్రోచ్ అవ్వకూడదు. ఎవరో తెలియని వాళ్ళకి చెప్తే వాళ్ళు 10 మంది అడిగితే 10 మంది 10 రకాల సలహాలు ఇస్తారు. కాబట్టి కరెక్ట్ ఇదేంటంటే, మనం తప్పు చేయలేదని మనకు ధైర్యం ఉన్నప్పుడు పోయి పోలీసుని కంప్లైంట్ చేయాలి. 1930కి కాల్ చేయాలా, లేదు లోకల్ పోలీస్ స్టేషన్ 100 కాల్ చేయొచ్చు, లోకల్ పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ చేయొచ్చు, లోకల్గా ఉన్న సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయొచ్చు, లేదు cybercrime.gov.in ఇది సైబర్ క్రైమ్ కంప్లైంట్స్ రిజిస్టర్ చేసుకోవడానికి MHC క్రియేట్ చేసిన వెబ్సైట్. ఈ వెబ్సైట్లో కూడా మనం కంప్లైంట్స్ లాగ్ చేసుకోవచ్చు.